The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Revelation 1st chapter verse 17. నేటి దినం మన ధ్యానం కొరకై ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుండి తీసుకొనబడింది. Fear not, I am the first and the last. భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను. The book of Revelation is important because it is the last inspired book of the Bible. ప్రకటన గ్రంథము ప్రాముఖ్యమైనదే, ఎందుకనగా బైబిల్ గ్రంథంలో అది ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడిన ఆఖరి గ్రంథం. It is rightly positioned as the New Testament's final book. మరి క్రొత్త నిబంధనలోని చివరి పుస్తకంగా సరిగ్గా దాని స్థానంలో ఉంచబడింది. As the New Testament opens with the 4 Gospels relating to the first coming of Christ, క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి క్రొత్త నిబంధనలో 4 సువార్తలతో ఆరంభించబడి, and it closes with the book of Revelation with the general theme of the second coming of Christ. ప్రకటన గ్రంథంలో సాధారణమైన అంశం అనే క్రీస్తు యొక్క రెండవ రాకడతో అది ముగించబడుతుంది. And today's verse for our meditation is about the Patmos vision of Christ glorified. నేటి దినం మన ధ్యాన వచనము పద్మాస్ యొక్క దర్శనంలో క్రీస్తు మహిమపరచబడి ఉన్నట్టు చూడడం. And this verse is similar to verse 8, which says, I am Alpha and Omega. ఈ వచనము 8వ వచనానికి సమానంగా ఉంటుంది. అల్ఫయు ఓమెగాయు నేనే. They are the first and the last letters of the Greek alphabet. ఈ మాటలు గ్రీకు భాషలోని అక్షరాలలో మొదటిది మరియు ఆఖరి అక్షరం. He is the beginning and he is the end. కాబట్టి ఆయనే ఆదియు, ఆయనే అంతమై ఉన్నాడు. He sovereignly rules over all human history. మానవ చరిత్రంతలో కూడా సార్వభౌమ పరిపాలన చేస్తున్నవాడు. And in these verses, disciple John received reassurance from Christ when he heard the words, fear not. ఈ వచనాలలో భయపడకుము అనే ఈ మాట విన్నప్పుడు క్రీస్తు నుండి తను మరొక భరోసా, నిశ్చయతతో కూడినటువంటి ఆ మాటలు వింటున్నాడు. Christ stated that he is the eternal one, the first and the last. క్రీస్తు వారు చెప్పిన మాట, నేను నిత్యము ఉండేవాడు, నేను మొదటివాడను కడపటివాడను. And he is the resurrected one and the living one. ఆయన పునరుత్థానుడై ఉన్నవాడు, సజీవుడైనటువంటి దేవుడు. Though he once was dead, now he is alive forever and ever. మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను అని చెప్పినవాడు. What an encouragement that vision gave to the discouraged disciple John in his old age. చూడండి, వృద్ధాప్యంలోనూ ఎంతో నిరుత్సాహంలో ఉన్నటువంటి యోహానుకి ఇది ఎంత ప్రోత్సాహకరమైనటువంటి దర్శనం. John was very close to Lord Jesus during his earthly life. యోహాను యేసుక్రీస్తు ప్రభువారు తన భూమి మీద జరిగించిన పరిచర్య కాలంలో సన్నిహితంగా ఉన్నవాడు. He was leaning to the bosom of Jesus. యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉండేవాడు. But here అయితే ఇక్కడ చూస్తున్నాం, he saw the glorified Christ in a state which was beyond his imagination. తను ఊహకు మించి తాను మహిమపరచబడిన ఆ స్థితిలో చూస్తా ఉన్నాడు. And John was overpowered by the greatness of the glory of Christ with which he appeared. చూడండి, క్రీస్తు తను ఎంతో తన మహిమలో అత్యధికుడుగా ఉన్నటువంటి హెచ్చింపబడిన స్థితిలో ఇప్పుడు యోహాను చూస్తా ఉన్నాడు. Now John could understand to some extent the divine nature of Jesus. కాబట్టి ఇక్కడ కొంతవరకు యోహాను క్రీస్తు యొక్క దైవ స్వరూపమును ఆయన చూస్తా ఉన్నాడు. The vision of the exalted Christ created awe and fear in John. కాబట్టి హెచ్చించబడిన క్రీస్తు గురించిన దర్శనము యోహాను జీవితంలో ఎంతో ఆశ్చర్యాన్ని, భయమును కలిగించింది. In our lives also, when we are going through troubles, temptations, trials and tensions, fears etc. మన జీవితాల్లో కూడా మనము కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఉద్రిక్తకరమైన, ఆందోళనకరమైన వాతావరణం గుండా భయపడుతున్న సందర్భాల్లో we need the vision of the risen Christ. కాబట్టి తిరిగి లేచిన పునరుత్థానుడైన క్రీస్తు దర్శనం అవసరం మనకి. What a courage we get when we know that our Savior has conquered sin, Satan, death and grave. మన రక్షకుడు పాపమును, మరణమును,
సమాధిని సాతానును జయించి లేచాడనేది మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. When we know that such a risen Savior is with us, కాబట్టి ఇలాంటి పునరుత్థానుడైన రక్షకుడు మన కొరకు ఉన్నాడని మనం ఎరిగినప్పుడు then there is no need to fear. అప్పుడు భయపడవలసిన అవసరతే లేదు. The power of resurrection which is at our disposal is the greatest power of all. కాబట్టి ఆయన పునరుత్థానుడయ్యాడు అనేటువంటి ఆ శక్తి, ఆ అధికారం అన్ని శక్తుల కన్నా గొప్పది. There are many kinds of fears in this world, ఈ లోకంలో అనేక రకాల భయాలు ఉన్నాయి. and the greatest of all those fears is the fear of death. అన్ని భయాల కన్నా గొప్పదైనటువంటిది మరణ భయం. But we praise God, our Savior defeated death through his death. అయితే దేవునికి స్తోత్రం, మన రక్షకుడు తన మరణము ద్వారా మరణమునే ఓడించేసిన. In Colossians chapter 2 verse 14 and 15, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో Paul writes, పౌలు రాస్తున్నాడు ఇక్కడ, blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to the cross, and having spoiled principalities and powers, he made a show of them openly, triumphing over them in it. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపర్చెను. Isaiah prophesied in 25:8, యెషయా 25వ అధ్యాయం 8వ వచనంలో ప్రవచించాడు, he will swallow up death in victory. ఆయన విజయమునందు మరణమును మృంగివేయును. We all know the wages of sin is death. మనందరికి తెలుసు కదా, పాపం వలన వచ్చు జీతము మరణము. And the one who is having power over death is Satan. ఈ మరణం పైన అధికారం కలిగిన వాడు ఒకడున్నాడు, సాతాను. But Lord Jesus Christ, through his death on the cross, defeated the foe who is having power over death. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సిలువ మీద మరణించడం ద్వారా శత్రు సాతాను యొక్క బలమంతా కూడా ఆయన నిర్వీర్యం చేసేసినాడు. Now Satan is a defeated foe. కాబట్టి ఇప్పుడు ఈ సాతాను ఓడిపోయిన వాడే. When you believe in Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభునందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు you can also enjoy the power over death. కాబట్టి నీవు కూడా మరణం పైన ఈ అధికారాన్ని అనుభవించగలవు. Paul says in 1 Corinthians 15:26, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, the last enemy that shall be destroyed is death. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. After experiencing the vision of the risen Christ on the way to Damascus, దమస్కు మార్గములో పునరుత్థానుడైన క్రీస్తుని గురించిన దర్శనం కలిగినప్పుడు and many more times later in his life, ఆ తర్వాత కూడా తన జీవితంలో ఇంకా అనేక పర్యాయాలు అలాంటి దర్శనం పొందినవాడు. Paul is challenging the death and the grave and says in 1 Corinthians 15th chapter from verse 54 to 57, పౌలు ఇక్కడ సవాలు చేస్తూ మరణము సమాధితో చెప్తున్న మాట ఇక్కడ 54వ వచనం నుండి మనం చదవచ్చు. death is swallowed up in victory. O death, where is thy sting? O grave, where is thy victory? The sting of death is in sin, and the strength of sin is law. But thanks be to God, which giveth us victory through our Lord Jesus Christ. విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. What a shout of victory! చూడండి ఎంత విజయధ్వని, విజయ కేక No వేస్తున్నాడు. fear of death at all in Apostle Paul. పౌలు యొక్క జీవితంలో మరణం అంటే భయమే లేదు. Not only Paul, పౌలు మాత్రమే కాదు, you and I also can shout like him, enjoying this privilege today. కాబట్టి నీవు నేను కూడా ఈ దినాన్న ఈ ఆధిక్యతని అనుభవించిన వారమై మనము కూడా ఈ విధంగా చెప్పగలం. That's why whenever a child of God leaves this world, అందుకనే ఒక దేవుని బిడ్డ ఈ లోకాన్ని విడిచిపెడుతున్నటువంటి ఆ సందర్భాల్లో we bury that believer with hope. కాబట్టి ఆ యొక్క విశ్వాసిని మనం ఒక నిరీక్షణతో పాటి పెడతాం. Since Lord Jesus Christ is the first and the last and overcame the grave, we too can overcome the grave.
యేసుక్రీస్తు ప్రభువారు మొదటివాడు కడపటివాడును సమాధిని జయించి లేచాడు కాబట్టి మనము కూడా సమాధిని జయించి లేవగలం. What a blessed hope. ఎంతటి ధన్యకరమైనటువంటి నిరీక్షణ. But some people fear death. అయితే కొందరు మరణం అంటేనే భయపడుతూ ఉంటారు. Why? ఎందుకంట? Because they don't know much about the power of resurrection. ఎందుకనగా పునరుత్థాన శక్తి గురించి వాళ్ళకి ఎక్కువగా గ్రహింపు లేదు. The power of resurrection gives us boldness. కాబట్టి పునరుత్థాన శక్తి అనేది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. Before the crucifixion of Jesus Christ, Peter, filled with fear, denied Jesus before even a small girl. యేసు ప్రభువారు సిలువ వేయబడక మునుపు పేతురు కూడా ఒక చిన్న పిల్ల దగ్గర ఆయన భయపడుతున్నాడు, ఆయనని నేను ఎరుగనని బొంకుతున్నాడు. But after he experienced the power of resurrection, అయితే పేతురు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని అనుభవించి రుచించిన తర్వాత he could challenge the Jews on the day of Pentecost. పెంతెకోస్తు దినాన యూదులకే సవాలు చేశాడు. All his fears were dispelled. అక్కడ తనకున్న భయాలన్నీ తొలగించబడ్డాయి. He understood that Satan is like a honeybee without sting. కాబట్టి ముళ్ళు విరిగిపోయినటువంటి తేనెటీగ లాంటి వాడు ఈ సాతాను కూడా అని గ్రహించాడు. And its sting is broken on the cross by the Savior. కాబట్టి ఆ శిలువ మీద ఆ రక్షకుని ద్వారా సాతాను యొక్క ముళ్ళు విరగొట్టబడింది. But అయితే with its buzzing sound, the bee may frighten us, but in reality, it cannot do any harm to us. అయితే ఈ తేనెటీగ ఊరికే ఆ శబ్దం చేస్తూ అటు ఇటు తిరుగుతూ బెదిరించగలదు, మనం బెదిరిస్తున్నట్టు ఉంటుంది, కానీ అంతకు మించి అది ఏమి చేయలేదు, హాని చేయలేదు. So this morning, let us remember the eternal nature of Jesus Christ. కాబట్టి ఉదయకాలము యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిత్యమైనటువంటి ఆ స్వభావాన్ని, శాశ్వతమైన స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. Jesus is alive today. యేసుక్రీస్తు ఈ దినము సజీవుడై ఉన్నాడు. He is not a dead God. ఆయన చనిపోయిన మృతుడైన దేవుడు కాదు. So fear not. కాబట్టి భయపడకుడి. Enjoy the power of resurrection. పునరుత్థాన శక్తిని ఆనందించండి. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Please note, at the end of every message, some slides are uploaded. దయచేసి గమనించండి, ప్రతి వర్తమానం యొక్క చివరిలో కొన్ని స్లైడ్స్ పెడుతున్నాము. And to have more information, please go through those slides also. కొంత అధికమైనటువంటి సమాచారం కొరకు వివరాలు తెలుసుకోవడానికి ఆ స్లైడ్స్ తప్పక చూడండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.